వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. సర్కార్ బడులకు కూటమి ప్రభుత్వం రామ్ చెప్తోంది. ఏపీ ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాల సంఖ్య భారీగా తగ్గుతోంది. 2 ఏళ్లలో దాదాపు 6 లక్షల మంది విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. మండలి సాక్షిగా మంత్రి లోకేష్ నిజం ఒప్పుకున్నారు. చంద్రబాబు ఏలుబడిలో ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కొరవడంతో విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గుతోంది. చంద్రబాబు పాలనలో ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం సడలుతోంది. కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థుల సంఖ్య క్రమేపీ పడిపోతోంది. ఇక ప్రహరీ కూలి విద్యార్థులు చనిపోతున్న దుర్ఘటనలు కూడా తరచూ జరుగుతున్నాయి. వైఎస్ జగన్ హయాంతో పోలిస్తే చంద్రబాబు 2 ఏళ్ల పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య సుమారు 6 లక్షల మేర తగ్గినట్లు శాసనమండలి సాక్షిగా విద్యాశాఖ మంత్రి లోకేష్ ఒప్పుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల తగ్గుదలపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. యూడైస్ విద్యా సమాచార వ్యవస్థ వివరాల మేరకు 2023-24లో వైఎస్ జగన్ పాలనలో ప్రభుత్వ పాఠశాలలో 40,50,031 మంది విద్యార్థులున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ప్రభుత్వ పాఠశాలల వాటా 46.33% తేలింది. 2025-26లో చంద్రబాబు పాలనలో 34,92,791కి పడిపోయింది. అంటే 41.4% తగ్గింది. ఇక ప్రస్తుత విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య 34,61,612 మంది మాత్రమే. దీనిని 2023-24తో పోల్చి చూడగా మొత్తం 5,88,419 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారు. 2023-24లో 52% ఉన్న ప్రైవేటు పాఠశాలల వాటా ప్రస్తుతం 56.57%కి పెరిగింది. వైఎస్ జగన్ హయాంలో నాడు నేడు కార్యక్రమం అమలు చేసి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారు. మౌలిక వసతులు సమకూర్చారు. మధ్యాహ్న భోజనం పథకాన్ని బలోపేతం చేశారు. డిజిటల్ తరగతులను అందుబాటులోకి తీసుకొచ్చారు. కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా ఇంగ్లీష్ మీడియం, బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలు, ట్యాబ్లు పంపిణీ చేశారు. పాఠశాలలు తెరిచిన రోజే యూనిఫామ్తో పాటు జగనన్న కానుకలో భాగంగా విద్యార్థి కిట్లను అందించారు. అమ్మఒడి పథకాన్ని అందించి పేద విద్యార్థులను పాఠశాలలకు రప్పించారు. అయితే అన్నింటికీ చంద్రబాబు ఈ 2 ఏళ్లలోనే మంగళం పాడేశారు. ఫలితంగానే విద్యా ప్రమాణాలతో పాటు విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిపోతోంది అనే ఆరోపణలు ఉపాధ్యాయ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి.